మాఘపురాణం 2వ అధ్యాయం. దిలీప మహారాజు వేటకు బయలుదేరుట. దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందరి ప్రజలను తండ్రివలే అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలనన్నడి కోరిక కలిగెను. మనస్సు కలిగిన కోరికను ఎట్టివారలకైనను నెరవేర్చుకునుట సహజమే కదా. ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెడలెను. దిలీపుడు వేటకు వెళ్లిన అడవి క్రూరముగురములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను మనుష్యులను చంపి నానా బీభత్సములు చేయుచున్నవి. దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టుపెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకు అడవియందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి. ఒకనాడొక మృగం పైన బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకుని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టువిడోక దాని వెంట పరిగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, అతని వెనుక పరివారము పరుగుడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికే దిలీపుడు అలిసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతున్నది. నీటి కొరకు పరివారమంతా వెతుకుచుండిరి. అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామర పూలతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడు అతని పరివారము తృప్తిదీరా నీరు తాగిరి. గట్టుపైన ఉన్న వటవృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి బాణములు వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్లిపోవుచుండెను. అటులా ఇంటిముఖం పట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సు కలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను. ఆ బ్రాహ్మణుడు క్షణమాగి ఆ రాజును గాంచి ఈతని ముఖవర్చస్సు చూడగానే గుణవంతుని వలె నున్నాడు. ఈతనికేదైనా ఉపకారము చేయుట మంచిది అని మనసులో తలచి, మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహత్యము నీకు తెలియదా అని ప్రశ్నించెను. ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూచి, విప్రోత్తమ, అటుల ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను. పరమపావనమైన మాఘమాసము కదా అని జ్ఞాపకము చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను. చిత్తము స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రసాదమునున్నచో పురోహితులు చెప్పియుందురు. నేను మృగయా వినోదినై వచ్చి అడవిలో కొద్ది దినముల ఉండుట వలన నాకా విషయము జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహత్యము నెరింగింపవలసినదిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు వేడుకొనెను. ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండును కదా. అతని వలన మాఘమాస మహత్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియూ లేదు, కాన అటుల చేయుము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిన తాను పోయెను. దిలీపుడు వశిష్ఠుని కడకు పోవుట. దిలీపుడు తన పరివారముతో నగరము చేరెను. పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకుని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకుని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును చూచి వారికి తపోభంగము కలుగనీయరాదని కొంత తడువు వేచియుండెను. దిలీపు మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన కారణము అడిగెను. దిలీపుడు వశిష్ఠునితో, ఋషిసత్తమా, తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కాని మాఘమాస మహత్యమును గాని దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకునగోరి తమ వద్దకు వచ్చి తిని. కాన పరమపావనము మంగళప్రదము అయిన మాఘమాస మహత్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను అనెను. అవును మహారాజా, నీ కోరిక సమంజసమైనది.
మాఘమాసము యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకుని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు. మాఘమాసము యొక్క మహత్యమును వర్ణింప నాకు కూడా శక్యము కాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని యాగములు గాని ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయు నదీ స్నానము వలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలమునిచ్చు మాఘమాసము అన్ని విధములైన శుభప్రదమైనది. కాన ఈ మాఘమాసమునందు చేయు నదీ స్నానము వలన మనుజుడు పుణ్యాత్ముడగుచున్నాడు. మాఘము అన్ని విధాల పుణ్యప్రదమైనది. అంతేగాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగునుగాని మాఘమాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్నా మహత్తు గలది మరొకటి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.